లేచిన వెంటనే టీ కాఫీ ఏమైనా తీసుకుంటే మామూలుగా ఏమవుతుందంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ వాటర్ కూడా ఇట్ క్యాన్ అఫెక్ట్ యువర్ గట్ లైనింగ్ అండి. స్టమక్ లైనింగ్ కొంచెం అఫెక్ట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ద కెఫీన్ కంటెంట్. సో నేను మామూలుగా ఏం సజెస్ట్ చేస్తానంటే ఫస్ట్ కొంచెం వాటర్ తాగిన తర్వాత, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత, మేబీ ఒక 2-4 బాదం పప్పులు తినేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత టీ కానీ కాఫీ కానీ తీసుకుంటే ఇట్ ఈస్ ఫైన్. బట్ అది కూడా చాలామంది ఒక ఫుల్ మగ్, ఒక 300 ml అలాంటిది తీసుకుంటారు. అలాంటి అవాయిడ్ చేసుకుని జస్ట్ ఒక 150 to 200 ml కప్ తీసుకుంటే యూ విల్ నాట్ బీ హార్మింగ్ యువర్ స్టమక్ ఇన్ ఎనీవే. సో టీ కాఫీ అనేది యూ క్యాన్ టేక్ ఇట్ బిట్వీన్ ద మీల్స్ అండి. మార్నింగ్ ఒకసారి తీసుకునే తర్వాత బిట్వీన్ లంచ్, బ్రేక్ఫాస్ట్ లంచ్, బిట్వీన్ లంచ్ డిన్నర్ తీసుకోవచ్చు. కానీ దానివల్ల ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎసిడిటీ ఫామ్ అవడం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి నేను మామూలుగా ఏం సజెస్ట్ చేస్తానంటే డు నాట్ టేక్ మోర్ దెన్ 2 cups ఆఫ్ టీ ఆర్ కాఫీ. అండ్ అది కూడా బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. విత్ మిల్క్, కొంచెం మిల్క్ తీసుకుంటే it will heal your gut a little better. It won't affect your gut too much. If you can take a little bit of care in this way, definitely tea, coffee తీసుకోవచ్చు, harmful గా ఉండదు. But ఎక్కువ quantity తీసుకుంటే definitely it will harm your body.